ఒక అడవిలో ఒక రాబందు దాని 2 చిన్న పిల్లలతో కలిసి ఉండేది. దాని 2 పిల్లల్ని అది ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. అమ్మా, మేం ఎగరడం ఎప్పుడు నేర్చుకుంటాం? అమ్మా, మాక్కూడా ఆకాశంలో ఎగరాలనిపిస్తుంది. ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూడాలనిపిస్తుంది. పిల్లలు, మీరింకా చాలా చిన్నగా ఉన్నారు, అందుకే ఎగరలేరు. కొన్ని రోజుల తర్వాత మీకు రెక్కలొస్తాయి. అప్పుడు మీరు కూడా మీ రెక్కలతో ఆకాశంలో ఎగరగలరు. అలా అని రాబందు గాల్లోకి ఎగిరిపోయింది. అలాగే కొన్ని గంటలు వెతికిన తరువాత దాని పిల్లల కోసం ఆహారం తీసుకుని వచ్చింది. ఇంకా 3 కలిసి కూర్చుని ఆహారం తిన్నాయి. అమ్మా, మీరింక కాసేపు రాకపోయుంటే మేము ఏమైపోయేవాళ్ళమో అస్సలు తెలియడం లేదు. అరే పిల్లలు, ఆహారం వెతకడం చాలా కష్టమైన పని. మీరు పెద్దవుతారు కదా, అప్పుడు మీకు తెలుస్తుంది. ఆ రాబందుకి రోజూ ఇదే రొటీన్గా ఉండేది. అది రోజూ కష్టపడి ఆహారం వెతికి తీసుకొనొచ్చేది. ఇంకా దాని పిల్లలకు తినిపించి చాలా సంతోషించేది. నెమ్మదిగా కాలం గడిచింది. అలా చూస్తూ ఉండగానే దాని 2 పిల్లలకి రెక్కలొచ్చేశాయి. అమ్మా, ఇప్పుడు మేము ఎగరగలం కదా? అవును, చూస్తుంటే అలానే అనిపిస్తుంది. సరే పదండి చూద్దాం. అలా అన్న వెంటనే 2 ఒకటి తర్వాత ఒకటి కొమ్మ మీద నుండి కిందికి దూకాయి. ఇంకా రెక్కలాడిస్తూ గాల్లోకి ఎగిరిపోయాయి. తల్లి రాబందు దాని పిల్లలు ఎగురుతూ ఉండడం చూసి చాలా సంతోషించింది. అలాగే వాటిని పిలిచి ఇలా అంది. పిల్లలు, నేను ఈ వయసులో కూడా మన ముగ్గురు కోసం ఆహారం తీసుకొస్తాను. శరీరం అంతా అలసిపోతుంది. ఇంకా సమయం వచ్చేసింది. మీరు నా కోసం, మీకోసం ఆహారం తీసుకొని రావాలి. ఇంకా మిగిలిన జీవితం హాయిగా కూర్చొని గడిపేస్తాను. అలాగే అమ్మా, తప్పకుండా. మేమిప్పుడే వెళ్ళి ఆహారం వెతికి తెస్తాం. ఇలా అని ఆ 2 గాల్లోకి ఎగిరిపోయాయి. తల్లి రాబందు అవి ఎగరడం చూసి చాలా సంతోషించింది. సరే, పద వెళ్దాం. అందరికన్నా ముందు నల్లకొండల పైకి మనమే వెళ్దాం. దాని గురించి చాలా గొప్పలు విన్నాం కదా. అలాగే, పద వెళ్దాం. అవి 2 నల్లకొండల పైకి వెళ్లి అక్కడ చాలా ఎంజాయ్ చేశాయి. ఆ తర్వాత అవి చెరువు దగ్గరికి చేరుకున్నాయి. అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసి సమయం గడిపేశాయి. ఇంకా సాయంత్రం వరకు అవి 2 ఇక్కడ అక్కడ తిరుగుతూ అవి 2 నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాయి. రాబందు అవి ఖాళీ చేతులతో రావడం చూసి ఇలా అడిగింది. అరే పిల్లలు, మీరు ఆహారం వెతికి తీసుకురావడానికి వెళ్లారు కదా, అయితే మరి ఒట్టి చేతులతో ఎందుకొచ్చారు? అమ్మా, మేం ఆహారం వెతకడానికి చాలా కష్టపడ్డాం, కానీ ఎక్కడా దొరకలేదు. కానీ అలా ఎలా జరుగుతుంది? అదే జరిగిందమ్మా. ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోజు మనం ఖాళీ కడుపుతోనే పడుకోవాలేమో అనిపిస్తుంది. వాటి మాట విని రాబందు చాలా కంగారు పడింది. అలా అనకండి పిల్లలు. ఒక తల్లి ప్రాణాలతో ఉన్నంత వరకు పిల్లలు ఆకలితో పడుకోరు. అది వెంటనే ఆహారం వెతకడం కోసం వెళ్ళింది. ఆ అమ్మకి ఎంత సమయం పడుతుందో ఏమో తెలియడం లేదు. చాలా ఆకలిగా ఉంది నాకు. అరే, వచ్చేస్తుందిలే, నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండు. పాపం రాబందు చాలా కష్టపడి ఆహారం తీసుకొచ్చింది. అది ఆహారం తెచ్చి వాటి ముందర పెట్టిన వెంటనే అవి 2 దాన్ని తినడం మొదలుపెట్టేశాయి. దాని పిల్లలు ఆహారం తినడం చూసి రాబందు చాలా సంతోషించింది. ఆహారం తిని అవి 2 నిద్రపోయాయి. ఇంకా మరుసటి రోజు ఉదయం మళ్లీ వెళ్ళాయి. ఈ రోజు కూడా అవి 2 ఆడుకుంటూ తిరుగుతూ ఖాళీ కడుపుతో గూటికి చేరుకున్నాయి. తల్లి రాబందు దాని పిల్లలు ఆకలితో బాధపడడం చూసి కంగారు పడింది. ఇంకొన్ని గంటలు అది కష్టపడి వాటి కోసం ఆహారం తీసుకుని వచ్చింది. కాని 3వ రోజు కూడా అలా జరగడంతో రాబందుకి కోపం వచ్చింది. అదనుకుంది, బహుశా దాని పిల్లలు దాని బాధని అర్థం చేసుకోలేకపోతున్నారేమో అని. అందుకే మరుసటి రోజు అవి వెళ్లిన తరువాత నా పిల్లలు ఈ వయసులోనే బద్ధకంగా మారితే ఇంక ముందు నేనెప్పుడైనా లేకపోతే వాళ్ళు జీవితం ఎలా గడుపుతారు? దాని గురించి ఆలోచించి ఆలోచించి నాకు భయం వేస్తోంది. కాసేపటి తరువాత అవి 2 తమ గూటికి తిరిగొచ్చి వాళ్ల అమ్మ అక్కడ లేకపోవడం చూసి చాలా కంగారుపడ్డాయి.
వాటికి వాటి గూటి దగ్గర ఒక చిలుక, పిచుక ఇంకా కాకి కూర్చుని కనిపించాయి. ఇలా చూడండి, మీరు మా అమ్మని చూసారా? ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఒకవేళ తానే లేకపోతే మాకు ఆహారం ఎవరు తీసుకొస్తారు? మాకు చాలా ఆకలేస్తోంది. తను ఇప్పుడు ఎప్పటికి తిరిగి రాని ప్రదేశానికి వెళ్ళిపోయింది కదా. అసలు మీరేమంటున్నారు? మాకు అర్థం కావడం లేదు. ఈరోజు మధ్యాహ్నం శరీరంలో నీరసం కారణంగా చనిపోయేది. అసలు మీరేమంటున్నారు? అలా ఎలా జరుగుతుంది? మీలాంటి పనికి మాలిన సంతానం ఉంటే అలాగే జరుగుతుంది. పెద్దయిన తర్వాత కూడా మీరు తనతోనే ఆహారం తెప్పించుకున్నారు. పాపం, తను మీకోసం రాత్రి ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది, మీకు తినిపించేది. తను మాత్రం ఆకలితోనే ఉండిపోయేది. అందుకే రోజు అలా చెయ్యడం వల్ల తన శరీరం నీరసపడిపోయింది. ఈ రోజు మధ్యాహ్నమే తను చనిపోయింది. మేమిప్పుడే తనని పూడ్చిపెట్టి వస్తున్నాం. ఈ మాట విని వాటికి చాలా బాధ కలిగింది. వాటికి అవి చేసిన తప్పు తెలిసొచ్చింది. వాటి కళ్ళల్లో నుండి కన్నీళ్లొచ్చాయి. మేమెంత చిన్న పిల్లలమో మాకీరోజు తెలుస్తుంది. తను ఒక తల్లిగా ఎప్పుడు మా ఇద్దరిని ఆకలితో ఉండనివ్వలేదు. కానీ మేమిద్దరం ఉండి కూడా మా అమ్మ కోసం ఆహారం తీసుకురాలేకపోయాం. మాకే అసహ్యంగా ఉంది. ఇంక మిమ్మల్ని మీరు తిట్టుకోండి. ఇక మేము మా ఇంటికి వెళ్తాము. ఆ భగవంతుడు మీలాంటి పిల్లల్ని ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇలా అని అవి వెళ్ళిపోయాయి. కాని ఆ 2 పిల్లలకి వాటిమీద చాలా అసహ్యం కలిగింది. రాత్రంతా అవి ఏడుస్తూ ఉన్నాయి. ఇంకా ఉదయం లేచాక వాటికి ఆకలి వేస్తే మళ్ళీ బయలుదేరాయి. ఈరోజు అవి 2 ఎంజాయ్ చేసే మూడ్లో లేదు. కేవలం ఆహారం కోసం వెతుకుతున్నాయి. ఇలా చూడు, ఎంతసేపు అయిందో తినడానికి మనకేం దొరకలేదు. ఇప్పుడు మన కోసం అమ్మే ఉంటే గనక తినడానికి ఏదో ఒకటి ఎంత కష్టమైనా మన కోసం వెతికి తీసుకొచ్చేది కదూ. వాటి 2 కళ్ళల్లో నుండి మళ్ళీ కన్నీళ్లొచ్చాయి. సాయంత్రం వరకు అవి 2 ఆహారం వెతుకుతున్నాయి. ఇంకా వాటి గూటికి తిరిగి చేరుకున్నాయి. గూటికి చేరుకున్న తరువాత వాటికి తల్లి గుర్తుకొచ్చింది. ఏమైంది? నువ్వెందుకు తినడం లేదు? నీకు ఆకలిగా లేదా ఏంటి? నువ్వైతే తిను, నాకైతే తినాలనిపించడం లేదు. అమ్మ గుర్తొస్తుంది. తనుండుంటే తనతో కలిసి భోజనం చేసుండేవాళ్ళం. అవును, నాకు కూడా తినడానికి అస్సలు మనసు ఒప్పడం లేదెందుకో. ఇంతలోనే వాటి తల్లి రాబందు అక్కడికొచ్చి అవి 2 బాధపడ్డం చూసి నవ్వుకుంది. దాన్ని చూసి అవి ఆశ్చర్యపోయాయి. వెళ్లి దాన్ని హత్తుకున్నాయి. అమ్మా, నువ్వు బ్రతికి ఉన్నావా? నువ్వు మమ్మల్ని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయావు? అవును పిల్లలు, నేను బ్రతికే ఉన్నాను. మీ ఇద్దరికి బుద్ధి చెప్పడానికే నేను వెళ్ళిపోయాను. నన్ను క్షమించండి. లేదమ్మా, మీరే మమ్మల్ని క్షమించాలి. మేం మీతో తప్పుగా ప్రవర్తించాం. మీరు మాకు బుద్ధి చెప్పటానికి ఇలా నాటకమాడారు. పదండి, ఈ రోజు ముందు మీరు ఆహారం తినండి, ఆ తర్వాత మేం తింటాం. ఈ మాట విని రాబందు కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అది తినడం మొదలుపెట్టింది. ఇంక మీరు తినడం మొదలుపెట్టండి. పిల్లల ఆకలితో ఉండగా తల్లి ఎలా తినగలదు చెప్పండి? ఇంకా అవి కూడా తినడం మొదలుపెట్టాయి. వాటి తల్లి తిరిగి రావడం చూసి అవి 2కి చాలా సంతోషం కలిగింది. ఇంతలోనే అక్కడికి పిచుక, కాకి, చిలుక వచ్చాయి. వాటి 3ని చూసి చాలా సంతోషించాయి. ఎందుకంటే అవి కూడా తల్లి రాబందు చేసిన ప్లాన్లో ఒక పార్ట్నర్స్గా ఉన్నాయి. ఆ రోజు నుండి ఆ పిల్లలకి వాటి బాధ్యతలు తెలిసొచ్చాయి. తల్లి రాబందుని అవి ఇంకా ఎక్కువగా ఇష్టపడ్డం మొదలుపెట్టాయి. ఇంకా ఇప్పుడు అవి రోజూ వాటి కోసం ఇంకా తల్లి కోసం కష్టపడి ఆహారం తీసుకొని వచ్చేవి. ఇంకా అవి 3 కలిసి సంతోషంగా తినేవి.